హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ని కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రిపోర్ట్ అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి 24 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ మనం సెకండ్ హాఫ్లో చూసామనుకోండి, మార్కెట్ అనేది ఈ అప్పర్ సైడ్ నుంచి రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. అండ్ మనం మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ చేసి, అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని, అండ్ ఏదైతే డే హై ఉందో ఆ డే హై కూడా బ్రేక్ చేసింది. ఒక బుల్లిష్ ప్యాటర్న్ మనకి ఫస్ట్ హాఫ్లో కనిపించింది. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది అరౌండ్ 23,100 లెవెల్ దగ్గర. అంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే మీకు ట్రెండ్ లైన్ కనిపిస్తుందో అది ప్యారలల్ ఛానల్, అది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న ప్యారలల్ ఛానల్ హై, అండ్ అక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, సడన్ ఫాల్. కాకపోతే రేపు మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితే ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 22,900 సపోర్ట్ లెవెల్, ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 3 డేస్ నుంచి కూడా ఇదే రేంజ్లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఆలోచిద్దాం. అంటే ఇవాళ మార్కెట్ దీని కిందికి వచ్చింది, కాకపోతే దీని కింద క్లోజ్ చేయలేదు. అండ్ లో అయితే దీని కింద ఉంది, బట్ క్లోజింగ్ రాలేదు. సో రేపు మార్కెట్ ఈ కింద క్లోజ్ అయింది అనుకోండి ప్రైస్ అనేది, అప్పుడు మనం కొద్దిగా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్టు ఎక్కడి వరకు 22,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అగైన్ 22,800 లెవెల్ కూడా మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో దగ్గర కూడా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ ఉందన్నమాట. మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఇది 22,800 లెవెల్ అనేది ఆల్ టైమ్ హై జోన్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది. కాబట్టి ఈ లెవెల్ అనేది యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ 22,900 అండ్ 22,800 సపోర్ట్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నోకి, సో ఇప్పుడు 22,900 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే 22,800ని మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది సపోర్ట్ తీసుకోకుండా ఇది బ్రేక్ అయింది అనుకోండి, అండ్ అగైన్ మార్కెట్ 22,600, 700 వైపు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అగైన్ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో నిఫ్టీ చూసినాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో ఇప్పుడున్న మార్కెట్లో ఏదైతే ప్యారలల్ ఛానల్ డ్రా చేసామో, సో ఈ ఛానల్ని చాలాసార్లు మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే డౌన్ సైడ్ మార్కెట్ ఈ ఛానల్ నుంచే సపోర్ట్ తీసుకుంది, అప్ సైడ్ మార్కెట్ ఈ ఛానల్ నుంచే రెసిస్టెన్స్ ఫేస్ చేసి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఛానల్ హైస్ దగ్గర మార్కెట్ ఉంది. సో పాయింట్ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. సో ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఈ యొక్క హై బ్రేక్ అవ్వాలంటే 23,100 లెవెల్ బ్రేక్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 23,000 దగ్గర ఉంది, కాబట్టి అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. కాకపోతే మార్కెట్ అప్ సైడ్లో 23,100 పైకి వెళ్తేనే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏదైతే ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ దట్టు ఏదైతే మనకి ఛానల్ ఉందో అది కూడా బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ బ్రేక్అవుట్ అవునప్పుడు మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లైక్ 23,500 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట, ఛానల్ బ్రేక్ అవుతే. అండ్ ఇక్కడ మనం డౌన్ సైడ్లో సపోర్ట్ చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో 22,900 లెవెల్ అండ్ 22,800 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో బులిషే. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా మార్కెట్ అనేది 22,800 బ్రేక్ అవుతే ఇక్కడ మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన సపోర్ట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి మార్కెట్ 22,600 ఆర్ 22,700 వైపు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి యాజ్ ఆఫ్ నో నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే 49,500 ఇవాళ మార్కెట్ టెస్ట్ చేసింది. మార్కెట్ కాకపోతే ఇక్కడ మనకి మార్కెట్ 49,500 పైకి కూడా
వెళ్ళింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి మనకి ఆల్ టైమ్ హై 50K దగ్గరగా ఉన్న క్యాండిల్ ఇది. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ ఛానల్ బ్రేక్ చేసింది, కాకపోతే క్లోజ్ చేయలేదు. అండ్ ఈ క్యాండిల్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ రేంజ్లోనే ఇప్పుడు మార్కెట్ అనేది ఇవాళ మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ మనకి రీసెంట్ రెసిస్టెన్స్ చూసినట్టయితే 50,000 దగ్గరగా మనకి రెసిస్టెన్స్ ఉంది. దాని కింద మార్కెట్ అనేది 49,900 కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది 49,500 కూడా యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇంట్రాడేలో మనం చూసినట్టయితే 49,500 లెవెల్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ ఈ క్యాండిల్లో సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. సో అది సెకండ్ హాఫ్లో మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ఇంకా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి, ఇవాళ డేలో ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే డే హైస్ ఉందో అది ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లెవెల్ కింద అంటే అట్లీస్ట్ మార్కెట్ 49,200 లెవెల్ అండ్ 49,000 లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ మార్కెట్ 48,500 అండ్ 48,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఏదైతే డే హై ఉందో అది బ్రేక్ చేసినా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ చేద్దాం, అది మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 minutes టైం ఫ్రేమ్ చూసాం అనుకోండి, మార్కెట్ అనేది మార్నింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బులిష్ ఉండే. ఈవెన్ వెయిటేజ్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న వెయిటేజ్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఇక్కడ మార్కెట్ మనం చూసినట్టయితే మార్నింగ్ అవర్స్లో వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది. సో యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. దట్ టు 49,500 600 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మనకి చాలా బిగ్ మొమెంటమ్ క్యాండిల్ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేసే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ 49,000 లెవెల్ని లోన్ టెస్ట్ చేసింది, కాకపోతే క్లోజ్ చేయలేదు. అండ్ 49,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 49,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. దీనిపైన ఉన్నంతసేపు సైడ్ వేస్ టు బుల్లిష్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ కొద్దిగా టైం పాస్ చేసి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది దీనిపైన ఉన్నంతసేపు. అండ్ ఒకవేళ 49,000 కిందికి వచ్చేసింది అనుకోండి ప్రైస్, అప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ 48,500 లెవెల్ అండ్ 48,000 లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ 49,000 కనుక బ్రేక్ అయితే, అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, 49,000 కిందికి వస్తే 48,500 అండ్ 48,000 లెవెల్ టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మార్కెట్ దీని కింద ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మనం ట్రేడ్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ కొద్దిగా టైం పాస్ చేయాలి. మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర 49,200 అండ్ 49,000 లెవెల్ దగ్గర కొద్దిగా టైం పాస్ చేసి మార్కెట్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ పైన కూడా మార్కెట్లో ట్రేల్ చేయొచ్చు, ఈవెన్ మార్కెట్ 50,000 లెవెల్ వైపు. ఓకేనా, ఈ లెవెల్ దగ్గర అయితే అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఎందుకంటే ప్రీవియస్లీ మనకి ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే మనం ట్రేడ్ ప్లాన్ 49,000 కిందికి వస్తే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ కేసు, కాకపోతే ఫిన్ నిఫ్టీ మనకి రేపు ఎక్స్పైరీ ఉంది ఫిన్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీలో ఇవాళ చూసినట్టయితే ఎంటైర్ మార్కెట్లో ఏదైతే మొమెంటం ఉండేనో జస్ట్ మార్కెట్లీ 4 క్యాండిల్స్లో మార్కెట్ అనేది వైప్అవుట్ చేసింది గెయిన్స్ అన్ని కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్ అనాలిసిస్, మార్కెట్ ఈ మధ్యలో ఉందనుకోండి, మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే 21,900 అండ్ 21,850 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నో. అండ్ అప్ సైడ్లో ఈ లెవెల్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన లెవెల్ 22,100 లెవెల్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్లాన్ బి ఏంది, ఈ లెవెల్ కిందికి రావద్దు మార్కెట్, 21,850 బిలో మార్కెట్ వచ్చింది అనుకోండి, సో డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ 21,700 అండ్ 21,800 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 21,850 బిలో మార్కెట్ ఉంటే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు రేపటికి. అండ్ డౌన్
సైడ్ 21,800 అండ్ 21,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ దీనిపైన క్లోజ్ చేసింది కాబట్టి మార్కెట్ సపోర్ట్స్ పైన ఉంది. అంటే ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ కొద్దిగా టైం పాస్ సైడ్ వేస్ ఉండి మార్కెట్లో అప్ సైడ్లో బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, మార్కెట్లో ఫర్దర్ ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ తీసుకొని అప్ సైడ్లో ఈ లెవెల్స్ని టార్గెట్ చేయవచ్చు. అంటే ఇవాళ ఏదైతే మార్కెట్ సెకండ్ హాఫ్లో రిజెక్ట్ చేసిన లెవెల్ ఉందో ఆ లెవెల్స్ని మనం టార్గెట్ చేయవచ్చు. అండ్ దానికన్నా పైకి వెళ్ళింది అనుకోండి ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. యాజ్ ఆఫ్ నో డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీది, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. సో నిఫ్టీ డేటా మనం చూసామనుకోండి. సో నిఫ్టీ డేటా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 23,000 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్, సైకలాజికల్ లెవెల్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ లెవెల్ వచ్చేసి. అండ్ దీని కింద మనం చూస్తే 22,900 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 22,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో డేటా అంతగా ఎక్కువగా కనిపించట్లేదు. ఈవెన్ 23,000 పైన 23,100 లెవెల్ దగ్గర మనకి డేటా ఎక్కువగా కనిపిస్తుంది. 23,200 లెవెల్ దగ్గర 72,000 అండ్ 23,100 లెవెల్ దగ్గర 58,000. అంటే ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ అయింది. సో ఇక్కడ మార్కెట్లో 23,100 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 23,200 రెసిస్టెన్స్ కనిపిస్తుంది స్ట్రాంగ్గా. నిఫ్టీలో ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడ కాల్ సైడ్ కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది కంపేర్ టు మనకి పుట్ సైడ్ మనం చూసామనుకోండి, పుట్ సైడ్ తక్కువగా కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది నిఫ్టీ వచ్చేసి 23,100 లెవెల్ నుంచి. ఓకేనా. సో ఈ అప్పర్ సైడ్లో 23,100 అండ్ 23,200 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈవెన్ 23,000 వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ 22,900 బ్రేక్ అయింది అనుకోండి అండ్ మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 49,300 అండ్ 400 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి 48,000, 49,000, ఇక్కడ మనకి 61,962 కనిపిస్తుంది. దట్ టు 49,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ దానికన్నా కింద 48,500 లెవెల్ దగ్గర 66,300 కనిపిస్తుంది. సో అప్ సైడ్లో 49,500 లెవెల్ దగ్గర 40,000 అండ్ 50,000 లెవెల్ దగ్గర 65,000. ఇక్కడ మనకి డేటా ఏం కనిపిస్తుంది అంటే 49,000 to 50,000 మధ్యలో మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. సో ఒకవేళ 49,000 బ్రేక్ అయింది అనుకోండి 48,500 to 49,500 రేంజ్లో మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటికి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మనం డేటా చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ కనిపిస్తుంది. 49,000 లెవెల్ దగ్గర 61,000 ఉంది అండ్ 50,000 దగ్గర 65,000 ఉంది. ఈ రేంజ్ అనేది ఫిక్స్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవాళ డేటా బులిష్ ఉండే కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఇక్కడ మార్కెట్లో కాల్ సైడ్ అయితే అన్వైండ్ అయింది. అండ్ ఇక్కడ రేపు మార్కెట్ కనుక రేపు మీరు అబ్జర్వ్ చేయండి, రేపు ఒకవేళ పుట్ సైడ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా పెరిగింది అనుకోండి, కాల్ సైడ్ ఇవాళ ఏదైతే నెగిటివ్లో ఉందో ఇంకా కూడా డిక్రీజ్ అవుతే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఇక్కడ నంబర్స్ పెరిగి ఇక్కడ డిక్రీజ్ అయింది అనుకోండి, సో మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి ఇంట్రాడేలో. అండ్ అటు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ కూడా షేర్ చేశాను. సో ఇక్కడ మనకి 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. దాని కిందికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నిఫ్టీలో 22,900, 800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని కిందికి వస్తే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ చూసినట్టయితే 49 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ ఇదైతే డేటా వచ్చేసి మనకి ప్రీవియస్ డేటా అనమాట, ఫ్రైడే రోజు క్లోజింగ్ది. అండ్ ఇవాళ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవాళ డేటా యూఎస్ మార్కెట్స్ది నేను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ టు నెగిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ మనం చూసినాం అనుకోండి ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్లోనే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ నికీ కానీ హ్యాంగ్సెంగ్ కానీ తైవాన్ కానీ పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉంటే మన మార్కెట్స్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి అనుకోండి, ఏదైతే లెవెల్స్ ఉన్నాయో దానిపైన ఓపెన్ అయితే సపోర్ట్స్ మళ్ళీ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్లీ ట్రెండ్. సో ఒకవేళ మార్కెట్ అనేది సపోర్ట్స్ బ్రేక్ అయింది అనుకోండి, ఆల్రెడీ 3 days నుంచి కూడా మార్కెట్ అనేది బుల్లిష్లో ఉంది కాబట్టి మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇక్కడ మన డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి. సో నిఫ్టీని మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఛానల్
ఛానల్ హైస్ దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో యాజ్ ఆఫ్ నో లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ని బేసెస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో అయితే నేను ఇక్కడ కంప్లీట్లీ లెవెల్స్ కానీ అండ్ అదేవిధంగా ట్రెండ్ కానీ ఇక్కడ చెప్తూ ఉంటాను. సో దట్ మీకు కొద్దిగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.